సోషల్ మీడియా స్ట్రెస్ మన హార్ట్ హెల్త్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది? హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం చూస్తుంది ఏంటంటే కొంచెం టీన్స్ కానీ లేకపోతే 20s ఉండే వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళు గుండె దడ కానీ చిరాగ్గా ఉండడం కానీ ఆ సిమ్టమ్స్ ఎక్కువ చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఉండడం వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుందా అంటే దానికి ఆన్సర్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు లేకపోతే కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూ ఉంటారు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను కదా, ఒక 1 hour ఇంకా తల ఉంచుకొని స్క్రోల్ చేస్తూ ఉంటారు. బయట మామూలుగా కామన్ ప్లేసెస్లో కానీ ఇక్కడ హాస్పిటల్లో కూడా అటెండర్గా వచ్చిన వాళ్ళు ఇంకా అదేగా మన స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది ఏంటంటే ఆ సెన్సరీ ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం, కమెంట్ పెట్టడం, లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడం, దానివల్ల ఒక రకమైన యాంగ్జైటీ ఏర్పడుతుంది, ఓ రకమైన డిస్కంఫర్ట్ ఇది వస్తుంది. సో దానివల్ల గుండె దడ పెరగడము, సో కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడము, చిరాకు రావడం, ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయకుండా కొంత మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోవడము, సో అన్సెట్లింగ్గా ఉండడం అది జరుగుతూ ఉంటుంది. జనాల్లో కలవడం, ఇప్పుడు మీరు గమనిస్తే జనాల్లో కలవడం కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు అందరూ పాతకాలంలో బయటికి వెళ్ళొద్దు అని చెప్పారు, ఇప్పుడు బయటికి వెళ్ళు అని చెప్తున్నారు. సో ఎందుకంటే వెళ్ళట్లేదు, అందరూ ఇంట్లో కూర్చొని ఫోన్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్సే కాకుండా బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.